గుర్తున్నంత వరకు అక్కడ సీనియర్ పొలిటీషియన్స్ ఉన్నారు, లక్ష్మణ్ గారు ఉన్నారు, ముత్య చౌదరి గారు ఉన్నారు. నేను ఎవరిని చేర్చుకోను ఒక్కళ్ళని కూడా అని మొదటి శాసనసభలో మొదటి ఉపన్యాసంలో ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడినట్టుగా శాసనసభలో నాకు గుర్తు. తర్వాత మళ్ళీ ఏం జరిగిందో మనం చూసాం. తర్వాత నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష అనేలాగా ఇవాళ ఇందాక లక్ష్మణ్ గారు చెప్పారు, ముత్య చౌదరి గారు చెప్పారు. అధికారం ఉన్నప్పుడు లేనిపోని అవసరం ఉన్నా అవసరం లేకపోయినా కారాలు, మిరియాలు, కత్తులు, కటారాలు నూరి దూసి ఇవాళ అధికారం పోయేటప్పటికి మళ్ళీ మన మీద ఎక్కడ ఇది చేస్తారో అని గప్చెప్ సమార్ బుడ్డిలాగా ఎక్కడోళ్ళు అక్కడ కూతురు దగ్గరికి పోయిన వాళ్ళు విదేశాలకి లేకుంటే ఇంకెక్కడికో పోయిన వాళ్ళు ఉన్నారు అని అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎవరు కనపడకుండా పోయారు అని ఉన్నోళ్ళేమో సర్దుకుంటున్నారు, పదవులు ఉన్నోళ్ళు సర్దుకుంటున్నారు, ఓడిపోయిన వాళ్ళు కనపడకుండా పోయారని. గోపాలరెడ్డి గారు అంటే మోపిదేవి వెంకటరమణ కానీ తర్వాత రోజా కానీ వీళ్ళు మేము పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోతున్నాం ఎక్కడైనా అధికారంగా వచ్చిందే? ఇంకోటి ఎక్కడైనా వాళ్ళు అధికార ప్రకటన ఎక్కడైనా వచ్చిందా? ప్రకటన వచ్చిందా రాదా? ఇవాళ కాదు రేపు వస్తుందా, రేపు కాదు ఎల్లుండి వస్తుందా అని అసలు ట్రెండ్ ఏం నడుస్తుందని. ట్రెండ్ ఏంటి? వాళ్ళ ఒక వ్యక్తి గురించో, మోపిదేవి గురించో, రోజా గురించో కాదు. ఇప్పటికే సర్దుకున్న వాళ్ళు రేపు సర్దుకోపోయేవాళ్ళు ఇంకెంతమంది సర్దుకుంటారు? ఈ కల్చరు ఇవాళే కాదు. టీడీపీ అధికారం కోల్పోయినాడు ఏం జరిగింది, వైసీపీ అధికారం కోల్పోతే ఏం జరుగుతోంది అనేటువంటిది. అంటే టీడీపీ ఇంతకుముందు అధికారం 4 సార్లు పోయింది, అది కానీ తెలీదా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశానికి వచ్చాడు, ఆయన కూడా పార్టీ మారాడు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే డిఎంకే మనకు తమిళనాడులో డిఎంకేనే ఏదో ఒక పార్టీ 2 సీట్లతో వచ్చింది, 2 సీట్ల నెక్స్ట్ అధికారంలోకి వచ్చింది. ఇక తొందరపడాల్సిన అవసరం లేదు. దాంట్లో జగనే ముసోడా 70-80 ఏళ్ళు ఆయనకి ఏం భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. శుష్క వాగ్దానాలతోనే అధికారంలోకి వచ్చారని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి సార్. ఈరోజు ఈవీఎంస్ వెరిఫికేషన్కి పెడితే కనీసం బ్యాటరీలు కూడా ఇంతవరకు కూడా బ్యాటరీ డౌన్ కావాలంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి. ప్రపంచ దేశాలన్నీ కూడా ఎలాన్ మస్క్ అయితేనేమి, శామ్ పెట్రోడ్ అయితేనేమి, తర్వాత ఈ చంద్రబాబు రేవంత్ రెడ్డి కూడా చెప్పాడు, నాకు కూడా అనుమానం ఉంది ఖచ్చితంగా. ముత్య చౌదరి గారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా. మీ నాయకుడే అసెంబ్లీ సాక్షిగా ఈవీఎంలు బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నాయి, బ్రహ్మాండంగా పనిచేసి చెప్పి 151 సీట్లు వచ్చినప్పుడు బ్రహ్మాండం, ఓడిపోయిన తర్వాత అన్యాయం. గోపాలరెడ్డి గారు ఇది ఎక్కడ న్యాయం? ఆలోచించండి. వాళ్ళ ఈవీఎంలు బాగాలేవని చెప్పేవాళ్ళు ఎన్నికల ముందు రోజు కూడా, కౌంటింగ్ ముందు రోజు కూడా మళ్ళా వస్తున్నాం 40 లక్షల ఓట్లు మందుగుండు సభకు సిద్ధం చేయండి అని చెప్పారు కదా. 40 లక్షల ఓట్లు తేడా ఉన్నది. కౌంటింగ్ ముందు రోజు నీకు తెలుసు చాలా మంది ప్రజల మొగం చూడని వాళ్ళు, నామినేషన్ ప్రజల మొగం చూసిన వాళ్ళు కూడా ఈరోజు అసెంబ్లీకి వెళ్ళిపోయినారు సార్. ఇదంతా కూడా బోస్ ఎలక్షన్స్. గోపాలరెడ్డి గారు గోపాలరెడ్డి గారు సరే గోపాలరెడ్డి గారు మేము ఎలక్షన్ గోపాలరెడ్డి గారు నేనేమంటున్నా అంటే ఈవీఎంలు వల్ల మేము పదవి కోల్పోయాను, అధికారం కోల్పోయాను, మాకు సీట్లు తగ్గిపోయినాయి, అదొక అంశం. ఎందుకంటే తిరుపతి పార్లమెంట్